పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికి కారం కారంగా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కావాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని తయారు చేసే విధానం ఏందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి ఎల్లుల్లి కారం పచ్చడి అండి. ఎల్లుల్లితో పచ్చడి చేయబోతున్నానండి. ఉల్లిగడ్డల పచ్చడి చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడన్నా నోరు బాగాలేకపోయినా పచ్చడి తినాలని నోటికి టేస్ట్కి జ్వరం వచ్చినా ఏదన్నా ఉంటే ఎల్లుల్లి కారం చాలా మంచిదండి. వెల్లుల్లి కారం అంటారు, వెల్లుల్లి పచ్చడి కూడా అంటారండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి. గ్యాస్ కొట్టుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి. దాంట్లోకి 2 స్పూన్ల ఇవ్వండి, ఈ గంటతో ఒక గంట ఇవ్వండి, ఈ గంటతో ఒక గంట ఆయిల్. ఈ ఆయిల్ బాగా ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కోసుకోవాలండి. ఇవి ఒక 2 కప్పులు ఉంటాయండి. 2 కప్పుల ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్న ఒక 2 కప్పుల ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు బాగా మగ్గుతున్నాయి కదండి. ఉల్లిగడ్డలు మగ్గేటప్పుడు 1 స్పూన్ ఉప్పు ఇప్పుడే సరిపోయి కొంచెం వేసుకోవాలండి. ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవాలి. పసుపు అండి, ఒక చిటికెడు పసుపు, చిటికెడే పసుపు. మెంతులండి, ఒక 1/2 స్పూన్ కూడా కాదు, కొంచెమే మెంతులు, కొంచెం మెంతులు. ఇంకా కరివేపాకు అండి, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు కొన్ని. ఉల్లిపాయలు కూడా మనకి మగ్గిపోయినాయండి. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. ఇవ్వండి, కొంచెం ఒక 1/2 స్పూను జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకోవాలండి. ధనియాల బదులు నేను కొత్తిమీర వేస్తున్నా. ఇవ్వండి కొత్తిమీర, ధనియాల బదులు కొత్తిమీర. ఇక చూడండి, ఒక చిన్న గంటతో ఒక గంట కారం అండి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే మీ ఇష్టం అండి. నేను నార్మల్ కారం ఇంట్లో పట్టించిన గుంటూరు కారం వేసానండి. మీకు కావాలంటే కొంచెం కూడా కారం వేసుకోవచ్చు, నాకు సరిపోయిద్దండి. చిన్న గంటతో ఒక గంట వేసాను. మనం ఒక 5 నిమిషాల ముందు చిన్న గోలి అంత చింతపండు నానేసుకున్న చింతపండు, ఓన్లీ చింతపండు. ఇప్పుడు ఇది గ్యాస్ కట్టేసుకొని ఇందా చల్లార్చుకున్నాం కదండి వెల్లుల్లి, ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం. మనం మిక్సీ పట్టుకోవాలండి. చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెమే కదండి మనం ఉప్పు వేసింది, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా వేసుకోవాలండి పచ్చడి. మిక్సీకి ఇలా పట్టుకోవాలి మనం. ఇలా పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుందో పచ్చడి. ఇదిగోండి చూడండి, అదే బాండీ పెట్టుకోవాలండి. మనం పచ్చడి ఇందాక వేయించుకున్నాం కదా, ఆ పచ్చడి వేయించుకున్న బాండీలోనే మళ్ళీ పెట్టుకొని ఒక గంట ఆయిల్ పోసుకోవాలండి. ఒక గంట ఆయిల్ వేడెక్కింది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలండి, సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డల ముక్కలు, 3 ఎండుమిర్చి, స్పూను పోపు దినుసులండి, 1 స్పూను పోపు దినుసులు. ఇదిగోండి తాలింపు కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం పోపు పోసుకొసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయిందండి. మనకి ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా పచ్చడి చక్క. ఇదైతే 1 వారమైనా నిల్వ ఉంటుందండి. చూడండి, ఈ పచ్చడి 1 వారమైనా మనకి నిల్వ ఉంటుందండి. ఇలాగే పెట్టుకుంటే 1 వారమైనా పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇది ఉల్లిగడ్డల పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. వేడివేడిగా నోటికి మాత్రం కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఒకటి మాత్రం మర్చిపోయాను ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం ఎవ్వరు పెట్టట్లే. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా